అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ సిద్ధహస్తులని టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలు బీఆర్ఎస్ కార్యకలాపాల అడ్డాలుగా మారాయని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుందన్నారు. ఇక రైతులు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులకు ఒడ్లు కొనప్పుడు ఒడ్లు కొనేటటువంటి చర్చ జరగాలని చర్చించిండ్రా? రుణమాఫీ జరగనప్పుడు రైతుల ఖాతాలు సీజ్ అవుతున్నప్పుడు ఈ రైతుల ఖాతాలు ఎందుకు సీజ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడే ప్రయత్నం రైతు వేదికలు కానీ రైతు నాయకులు కానీ ఎన్నుకున్నటువంటి రైతు సంఘాల చైర్మన్లు కానీ చేసిండ్రా? కానీ ఇవాళ ఏం ముఖం పెట్టుకొని రైతు వేదికల ముందు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను తిట్టడం కోసం మీటింగ్లు పెడుతున్నది. అవి ప్రభుత్వ కేంద్రాల రైతు వేదికలు ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయా? బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమా? బీఆర్ఎస్ పార్టీ కోసం సృష్టించబడ్డటువంటి సంస్థన? ఇది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, ఉచిత విద్యుత్ పట్ల కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు రైతులకు నిరంతరాయంగా 3 ఫేజ్ కరెంట్ ఇస్తుంది. ఇది కాంగ్రెస్ విద్యుత్ విధానం. కాంగ్రెస్ పార్టీ ఏం ప్రశ్నిస్తున్నది విద్యుత్ విధానంలో? రైతుల పేరు మీద ప్రభుత్వం కొంటున్న కరెంట్